ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. హాగరు యేసు మన దేవునికి ఒక చక్కటి పేరు పెట్టింది, చూచుచున్న వాడవు అని చెప్పేసేసి పెట్టడం జరిగింది. నిజమే, 38 సంవత్సరాల నుంచి ఒకడు వ్యాధి కలిగి ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర అతడు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ చక్కగా రాయబడిన మాటను మనం చూస్తాము. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచెను. చాలా సందర్భాల్లో మనము పడిపోయిన స్థితిలో ఉంటాము. అది ఏ స్థితి అయినా కావచ్చు. ఆర్థికంగా మన జీవితాలు పడిపోతూ ఉంటాయి. అధికారం విషయంలో మనం పడిపోతూ ఉంటాము. మానసికంగా మనం పడిపోతూ ఉంటాము. ఆరోగ్య విషయంలో మనం పడిపోతూ ఉంటాము. గమనించండి ప్రియులారా, మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూచేవారు ఎవరు కూడా మనకు కనబడరు. నిజం చెప్పాలి అంటే మన రక్త సంబంధికులు కావచ్చు, మన శరీరంలో సగభాగమైన వారు కావచ్చు, మన గర్భంలోంచి వచ్చిన వారు కావచ్చు. ఏ స్థితిలో ఉన్నా మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూసేవారు ఎవరు ఉండరు. మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాము. మనము ఒంటరితనంలోకి వెళ్ళిపోతాము. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను చూచేవారు ఒకరు ఉన్నారు. నీ ఇంటిలో వారు నిన్ను చూడకపోవచ్చు, నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ హృదయ స్థితిని చూడకపోవచ్చు. కానీ యేసు ప్రభువులు వారు అంటున్నాడు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీ పడిపోయిన స్థితిని చూస్తూ ఉన్నాడు. అయితే మరొక సందర్భం ఎలా ఉంటుందంటే, మన జీవితంలో చాలామంది మనల్ని చూస్తారు కానీ ప్రయోజనమేమీ ఉండదు. మన పరిస్థితులను వారు అర్థం చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా వారు ప్రయత్నము చేయరు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, కేవలం దేవుడు మనల్ని చూడటం మాత్రమే చేయట్లేదు. కానీ అక్కడ వ్రాయబడిన మాట, యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మన స్థితిగతులను ఆయన వివేచించగలుగుతూ ఉన్నాడు. ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు. చాలామంది మనల్ని చూస్తారు కానీ మన స్థితిగతులను వారు అర్థం చేసుకోలేరు. కానీ ఆయన మనల్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ వాడు పడి ఉన్నాడని చూశాడు. అంత మాత్రమే కాదు, వాడికి స్వస్థత కావాలి అని ఆయన గ్రహించాడు. గ్రహించి వారిని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను అని చెప్పేసి ఉంటుంది. గమనించు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను చాలా సంపూర్ణంగా ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. నిన్ను సూటిగా ఒక మాట అడుగుతున్నాడు. నీవు పడిన స్థితిలోంచి లేవాలని ఆశ కలిగి ఉన్నావా? వెంటనే చెప్పు, అయ్యా నాకు లేవాలని ఉంది ప్రవ్వా, నాకు నడవాలని ఉంది ప్రవ్వా, నాకు పరిగెత్తాలని ఉంది ప్రవ్వా, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఉంది ప్రభు అని నీవు చెప్పు. విశ్వసించు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునితో చెప్పు, నాకు లెగవాలని ఉన్నదని చెప్పు. విశ్వాసముతో, ధైర్యముతో ఆయనను పట్టుకో. గట్టిగా మనము లేచి నిలబడగలుగుతామో. అతనితో దేవుడు చెప్పాడు, నీ పరుపును ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు అద్భుతం ప్రియులారా. సంవత్సరాలుగా వారి జీవితము మారని స్థితిలో ఉన్న అతని జీవితము యేసు ప్రభువుల వారి ఒక్క మాట, యేసు ప్రభువుల వారి ఒక్క చూపు, యేసు ప్రభువుల వారు మనల్ని అర్థం చేసుకునే విధానము అతని జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది. అందుకే దేవుడు అన్నాడు, ఆయన చూపు మన మీద పడాలా, అప్పటి వరకు మనం విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ఆయన మనతో చెప్పాలా, లేచి నిలబడమని. అప్పటి వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. మనమందరం చెబుదాము, ప్రభా మీరు నన్ను చూస్తున్నారని నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా చెప్పు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని నువ్వు చెప్పు. దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన మన జీవితాలను సంపూర్ణంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.